తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తీవ్రంగా విమర్శించారు. రేవంత్ రెడ్డి ఇప్పటికే 36 సార్లు ఢిల్లీ వెళ్లారని, అయినా మంత్రివర్గ విస్తరణ కూడా చేయలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. ముఖ్యమైన హోంశాఖ, విద్యాశాఖ, సంక్షేమ శాఖలకు మంత్రులను నియమించకపోవడం రేవంత్ రెడ్డి అసమర్థతకు నిదర్శనమని వ్యాఖ్యానించారు. తెలంగాణ నుంచి కేసీఆర్ ఆనవాళ్లను చెరిపేయాలని రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారట. కానీ తాను మంత్రివర్గాన్ని కూడా ఏర్పాటు చేయలేని స్థితిలో ఉన్నాడు అని విమర్శించారు. నిద్రలో కూడా రేవంత్ రెడ్డికి కేసీఆర్ యాదొస్తోంది అని ఎద్దేవా చేశారు. ఢిల్లీ వెళ్లడం తప్ప తెలంగాణ ప్రజల కోసం ఏమైనా చేశారా అని కేటీఆర్ ప్రశ్నించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్టుల్లో వరుసగా ప్రమాదాలు జరుగుతున్నాయని కేటీఆర్ ఆరోపించారు. తాజాగా ఎస్ఎల్బీసీ టన్నల్ ప్రమాదం వల్ల ప్రభుత్వానికి 100 కోట్ల రూపాయల ఆర్థిక నష్టం వాటిల్లిందని చెప్పారు. అంతకుముందు సుంకిశాల, పెద్దవాగు ప్రమాదాల సమయంలో కూడా ప్రభుత్వం ఎలాంటి దర్యాప్తు చేపట్టలేదని, బాధ్యులపై చర్యలు తీసుకోలేదని గుర్తు చేశారు. ఈ ప్రమాదాలపై హైకోర్టు న్యాయమూర్తి ఆధ్వర్యంలో న్యాయ కమిషన్ ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. గతంలో కాంగ్రెస్ పార్టీ నేతలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సహా అనేక అంశాలపై న్యాయ కమిషన్లను డిమాండ్ చేశారని, కానీ ఇప్పుడు వాటిని పట్టించుకోవడం లేదని విమర్శించారు. ప్రభుత్వ సహాయక చర్యలు మరింత వేగవంతం చేయాలి. కేంద్ర సహాయంతో ఆర్మీ, ఇతర సంస్థల సహాయాన్ని తీసుకుని ఎస్ఎల్బీసీ టన్నెల ప్రమాదంలో చిక్కుకున్న వారిని వెంటనే రక్షించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. దున్నపోతినిందంటాడు, బీజేపీ దుడ్డని కట్టేరా అంటాడు. ఆ పర్రెను పట్టుకొని ఇక దానికి రాహుల్ గాంధీని తెచ్చి ఎన్డీఎస్ఏనట, ఇంకోటట ఆగమేఘాల మీదకొచ్చి ఇగో ఇది చూసినారు, ఇగో ఇదే పర్రె చూసినా మొత్తం పోయింది. 1,00,000 కోట్లు ఇళ్ళకెళ్ళిపోయినాయి, పర్రెలకెళ్ళి త్వరలకెళ్ళి కిందికి వీకినాయి. మొత్తం జనాన్ని ఆగం చేసి కాళేశ్వరం అంటేనే అవినీతి, ఇది అది డామ్ డూమ్ అని చెప్పి మొత్తానికి ఓట్లు దొబ్బినావు జనాలను. నువ్వు తర్వాత ఇంకా మళ్ళీ పుల్లన్న ఉన్నారు కదా యూట్యూబ్లో, అందరు కలిసి మొత్తం కేసీఆర్ తిట్టుడే పనిగా పెట్టుకొని జనాల నెత్తులు పాడు చేసి, రైతుల నెత్తులు కూడా ఖరాబ్ చేసి, మొత్తానికి ఏదో జరగందేదో జరిగినట్టు చూపెట్టి ఆయనతో ఓట్లు కొట్టుకున్నారు. మరి నేను అడుగుతున్నా, ఈరోజు ఇదే మేధావులను, ఈ రాష్ట్రంలో ఉండే మీడియాను కూడా నేను అడుగుతా ఉన్నా. కాళేశ్వరంలో ఒక్క బ్యారేజీలో ఒక్క పర్రె పడితే దానికి గింత లొలిపెట్టిరు మీరు. మరి అలా సుంకిశాల కూలిపోతే, అక్కడ రిటైనింగ్ వాల్ కూలిపోతే ఎవ్వరు మాట్లాడరు. బీజేపీ వాడు మాట్లాడాడు, కాంగ్రెస్ వాడు కుయ్యనడు. ఎస్ఎల్బీసీలో 2.5 కిలోమీటర్ల టన్నెల్ కూలిపోతే ఎవరు మాట్లాడరు. మీ కాడ ఏం ప్రాజెక్ట్ అది? పెద్దవాగు ఖమ్మం దగ్గర కొట్టుకపోతే, ఆ బ్రిడ్జ్ కొట్టుకపోతే ఎవడు ఎన్డీఎస్ఏ మాట్లాడాడు, ఎవడు ఎన్డీఏ మాట్లాడాడు. చూడుని ఇలా రేవంత్ రెడ్డికి రక్షణ కవచంలాగా ఉన్నది ఎవరో కాదు, బీజేపీ. నేనేదో ఉత్తగా చెప్తలేను ఈ మాట. లేకపోతే మేడిగడ్డల పర్రె పట్టింది అని రేవంత్ రెడ్డి అనగానే తెల్లారే వరకు వాడొచ్చి వాలిపోలే గద్ద లెక్క బీజేపీడు. ఎన్డీఎస్ఏ అని వస్తుంది, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ. వస్తాడు, వచ్చేది ఇట్లా చూసినట్టు చూసి తెల్లారే వరకే బీజేపీ ఆఫీస్లో ఒక రిపోర్ట్ తయారు చేసి ఇక్కడ ప్రజల మీద వేసి ఎలక్షన్లలో గోల్మాల్ చేసి, మరి ఇలా ఎస్ఎల్బీసీలో టన్నల్ కూలి దాదాపు 72 గంటలు అవుతాను. ఎందుకో రాడు, మరి ఎన్డీఎస్ఏ రాదు, ఏ బీజేపీ వాడు మాట్లాడాడు, ఎవరి నోరు పెగులుతలేదు. కిషన్ రెడ్డి మాట్లాడాడు, బండి సంజయ్ అన్నాడు. ఎందుకు ఏమొచ్చింది ఇబ్బంది మీకు? ఎందుకు మాట్లాడతలేరు? సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలిపోతే దాని మీద ఒక సోదరుడు మహబూబ్నగర్ జిల్లాలో గవినోల శ్రీనివాస్ అని ఉంటాడు, ఆయన ఆర్టీఐ కింద దరఖాస్తు పెట్టుకున్నాడు. ఎంత నష్టమైంది, ఎందుకు కూలిపోయింది చెప్పాలి. కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి వల్ల కూలిపోయిందా, ఏమిటికి కూలిపోయింది చెప్పాలి అంటే ఏం ఆన్సర్ ఇస్తారు తెలుసా? ఏం జవాబు ఇచ్చారు ఎరికేనా? ఇది దేశ భద్రతకు సంబంధించిన అంశం, మీకు చెప్పమాట. ఏది రిటైనింగ్ వాళ్ళు సుంకిశాలలో కూలిపోతే అది దేశ భద్రతకు. అదేమన్నా చైనా సరిహద్దులు ఉందా, పాకిస్తాన్ సరిహద్దులు ఉందా? గీడ ఆంధ్ర తెలంగాణ బార్డర్ కార్డు ఉంటే, అది కూడా మన తెలంగాణలో ఉంటే, అందులో రిటైనింగ్ వాళ్ళు మీ అవినీతి వల్ల కూలిపోతే, మీ కమిషన్ల వల్ల కూలిపోతే దాని మీద బీజేపీ వాడు మాట్లాడాడు. ఒక తమ్ముడు శ్రీనివాస్ అడిగితే దేశ భద్రతతో ముడిపడిన వ్యవహారం కాబట్టి సమాధానం అంటున్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అదే ఈరోజు ఎస్ఎల్బీసీలో టన్నల్లో కూలిపోతే బీజేపీ వాడు మాట్లాడాడు. ఈ రెండే కాదు నేను చెప్పేది, ఒక్కసారి జాగ్రత్తగా వినండి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వస్తారు తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో. ఏమంటాడు ఆయన వచ్చి? ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అత్యంత అవినీతి ప్రభుత్వాన్ని నడుపుతూ ఉన్నది. ఇక్కడ ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. ఆర్ఆర్ ట్యాక్స్, రాహుల్ రేవంత్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. ఒక్కొక్క బిల్డర్ దగ్గర హైదరాబాద్లో స్క్వేర్ ఫీట్కు 150 రూపాయలు వసూలు చేస్తున్నారు అని ప్రధానమంత్రి గారు వచ్చి ఏప్రిల్ మాసంలో గర్జించిపోయింది. మరి గర్జించి 10 నెలలే, ఇంతవరకు యాక్షన్ మాత్రం లేదు. అయ్యా రేవంత్ రెడ్డి గారు తన బావమరిదికి
ఆయనది బావమరిది గారి కంపెనీ పేరు శోధ. ఆ శోధ అనే కంపెనీ కేవలం 2 కోట్ల లాభం ఆర్జించింది. అసొంటి కంపెనీకి 1137 కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చిండు రేవంత్ రెడ్డి. సుజన్ రెడ్డి అని ఆయన బామ్మర్ది కంపెనీకి 1137 కోట్ల కాంట్రాక్ట్, అది కూడా ఏ స్కీమ్లా? అమృత్ అనే స్కీమ్లో ఇచ్చిండు. అమృత్ అంటే ఏంది? కేంద్ర ప్రభుత్వ స్కీమ్. నేను ఢిల్లీ దాకా పోయినా. ఇక చూడండి సార్, ఈయన వాళ్ళ బామ్మర్ది, ఆయన కంపెనీకి ఎలాంటి అర్హతలు లేవు, 2 కోట్లు వాళ్ళ కంపెనీ లాభము. మరి 2 కోట్ల లాభం సంపాదించే కంపెనీ 1137 కోట్ల పనిచేస్తుందంటే ఊళ్ళో చిన్నపిల్లగాడు కూడా నమ్మడు. గా కంపెనీకి ఇస్తే మీరు విచారణ చేయరా సార్ అని చెప్పి ఆ సంబంధిత మంత్రి గారికి, మున్సిపల్ మంత్రి గారికి ఢిల్లీలో ఆయనకు దరఖాస్తుతో పాటు మొత్తం ఆధారాలు ఇచ్చి 6 నెలలు ఆయన ఉల్కడు పల్కడు. అట్లే ఇక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఇంటి మీద ఈడీ రైడ్ అవుతుంది. ఈడీ రైడ్ అయ్యి ఇప్పటికి దగ్గర 160 రోజులైంది. అందులో ఏం దొరికిందో ఎవరికి తెలియదు, బ్రహ్మరహస్యం. ఈడీఓడు నోరు ఇప్పాడు, పొంగులేటి నోరు ఇప్పాడు. ఇవన్నీ ఏనికి సంకేతం? మరి ఎవరిని కాపాడుతున్నారు ఇవాళ రాష్ట్రంలో? బీజేపీ మీద ఒక్క మాట రేవంత్ రెడ్డి మాట్లాడారు, మీరు చూడు. తెల్లారలేస్తే కేసీఆర్ని తిట్టుడే తప్ప బీజేపీ మీద పల్లెత్తు మాట్లాడాడు. దబ్బని ఎప్పుడన్నా రాహుల్ గాంధీ ముళ్ళుగర్ర పెట్టి పొడిస్తే ఇట్లా ఏదో మాట్లాడినట్టు చేస్తాడు తప్ప ఎన్నడు భయం. ఏం జరుగుతుంది రాష్ట్రంలో? ఏం జరుగుతుంది అంటే తెలుసు, కాంగ్రెస్కు తెలుసు, బీజేపీకి తెలుసు. కేసీఆర్ పార్టీ ఉంటే ఈ ఇద్దరి ఆటలు సాగాయని తెలుసు కాబట్టి ఇద్దరు కలిసి కేసీఆర్ గారిని, మన పార్టీని ఖతం చేయాలన్నదే వాళ్ళ ఆలోచన.